పరీక్షిత్ మహారాజు అంటాడు, అయ్యా నేను ఎంత విన్నా కూడా నాకు తృప్తి కలగటం లేదు. కోను శ్రుత్వా సకృత్ బ్రహ్మన్ ఉత్తమ శ్లోక సత్కథా విరమేత విశేషజ్ఞో విషణ్ణ కామమార్గణై. ఎవరు ఓ బ్రహ్మన్, ఓ పరమాత్మ అంటే గురువుని సాక్షాత్ బ్రహ్మగా చూడాలి అని నేర్పించే ఘట్టం ఇది. శుకావధూతని ఓ బ్రహ్మ, ఓ బ్రహ్మస్వరూప భగవంతుడా, ఎవరు ఆ స్వామి యొక్క అమృతం లాంటి కథలు విని దాని నుంచి విరమించాలి అనుకుంటారు, అంటే ఎవరికి ఆ కథల్లో తృప్తి కలుగుతుంది? ఆ చరిత్రలో అంత రసం ఉంది కాబట్టి, అంత అమృతం ఉంది కాబట్టి అది ఎవరు చెప్పినా కూడా బాగానే ఉంటుంది, ఎవరు విన్నా కూడా మనస్సు దాన్ని ఆకర్షిస్తుంది. అటువంటి అద్భుతమైన చరిత్ర అది. దాన్ని విని ఎందుకు ఉత్తమ శ్లోక సత్కథ, ఆయన్ని ఎవరినైనా కీర్తించాలి అంటే శ్లోకం, మన శోకాన్ని పోగొట్టే శ్లోకం, అటువంటి ఉత్తమ శ్లోక సత్కథ కీర్తించాలి అంటే ఆయన్ని కీర్తించు. అటువంటి ఆయన కథలు విని విరమేత విశేషజ్ఞ, ఎవరికి అసలైన తత్వం తెలిసి ఉంటుందో వాళ్ళు ఆ శ్రీకృష్ణ కథ నుంచి అసలు విరమించాలి అనుకోరు, నిరంతరంగా వాటినే స్మరణ చేస్తూ ఉంటారు. నేను కూడా అలాగే ఉన్నాను, నాకు కూడా ఆయన కథలు వినాలి అని చాలా కోరికగా ఉంది, ఆశగా ఉంది, ఇంకొక కథ చెప్పండి అని ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేస్తూ మనశ్శాంతిని పొందటం కోసం ఆయన చరిత్రని వినాలి అనుకుంటూ ఉన్నాను నేను. సా వాగ్యయా తస్య గుణాన్ గృణీతే. మాట అంటే ఏది, ముఖం అంటే ఏది, నోరంటే ఏది? ఏ నోరు, ఏ మాట, ఏ ముఖము ఆయన్ని వర్ణిస్తుందో అది నిజమైన నోరు, అది నిజమైన ముఖము, అది నిజమైన మాట. లేకపోతే మాట్లాడి ప్రయోజనం ఏముంది? ఇన్ని మాటలు వచ్చి ఎవరు మాటలు ఇచ్చారో ఆయన్నే కీర్తించకపోతే మాటల వల్ల ప్రయోజనం ఏముంది? అందుకనే ఆ స్వామిని గురించి నాకు తెలపండి. కరౌ చ తత్కర్మ కరౌ. చేతులు ఉన్నాయి, చేతులు ఎందుకు ఇచ్చాడు? ఆయన సేవ చేయమని ఇచ్చాడు. ఆయన్నే సర్వత్రా చూస్తూ ఆ సమాజ సేవ కానీ, ఆధ్యాత్మిక సేవ కానీ, గురు సేవ కానీ, మాతాపితృ సేవ కానీ చేయమని ఇచ్చాడు. అలా ఎవరు చేస్తున్నారో అవి కదా నిజమైన చేతులు. పరీక్షిత్తు చెప్తాడు, అంటే ఇవన్నీ శుకావధూత చెప్పాల్సిన మాటలు పరీక్షిత్తు చెప్తున్నాడు అంటే దశమస్కంధం వచ్చేప్పటికీ ఆ పరీక్షిత్తులో ఎంత జ్ఞానం వచ్చింది చూడండి. ఆయన అంటే గురువుకి వినిపించట్లేదు, ఆయన మనకందరికీ కూడా చెప్తున్నాడు పరీక్షిత్తు. ఈ సంభాషణ, ఈ సంవాదం అనేది ఆ రోజుది అప్పటిది అయిపోయింది కాదు, ఇది ఈ రోజుది. మనతోనే వాళ్ళందరూ ఉన్నారు, శుకావధూత మనతో ఉన్నారు, పరీక్షిత్తు మనతో ఉన్నారు అని మనం భావం చేయాల్సింది. అంత శక్తి ఉన్న కథ అది, సామాన్యమైన కథ కాదు అది. మన ముందే పరీక్షిత్తు ఉండి చెప్తున్నాడేమో అని అనుకుని వినాల్సిన కథ అది. అందుకనే మనశ్చ స్మరేద్వసంతం స్థిర జంగమేషు. ఆయన స్థిర జంగమాల్లో అంటే స్థావర జంగమాల్లో ఉంటూ ఉన్నాడు. చరాచర సృష్టిలో, ప్రపంచంలో ఉన్న ఆయన్ని ఏ మనస్సు అయితే స్మరిస్తుందో ఆ మనస్సే నిజమైన మనస్సు. అటువంటి మనస్సు నాకు కావాలి. అందుకనే ఆయన్ని వర్ణించి ఇంకా బాగా చెప్పండి. శృణోతి తత్పుణ్య కథా సకర్ణ. చెవులంటే ఏవి? ఆయన కథల్ని వినే కథలే ఆ చెవులే చెవులు. ఏ చెవుల్లో అయితే ఆయన కథలు పడుతూ ఉంటాయో అదే నిజమైన చెవి. అందుకనే నేను ఆయన కథల్ని వినాలి అనుకుంటున్నాను. ఇంకా చెప్పండి, ఇంకా చెప్పండి. శిరస్తు తస్యోభయ లింగమానమేత్. ఇక శిరస్సు, అన్ని అవయవాల్లోకి శిరస్సు ప్రధానం. శిరస్సే లేకపోతే తల ఉందా లేదా అంటారే. ఆ శిరస్సులో ముఖ్యమైనది బుద్ధి, తర్వాత కన్ను, చెవి, ఇవన్నీ తర్వాత. ఆ శిరస్సులో అతి ముఖ్యమైనది బుద్ధి. ఆ బుద్ధి అక్కడ ఉంది కాబట్టి, బుద్ధితోనే మనిషి నడుస్తాడు కాబట్టి, బుద్ధి లేకపోతే మనం బతకలేం కాబట్టి ఆ అన్ని ఇంద్రియాల్లోకి కూడా, అన్ని అవయవాల్లోకి శిరస్సు చాలా ప్రధానమైంది అంటారు. మరి శిరస్సు ప్రధానమైంది అంటున్నారే, అటువంటి శిరస్సు ఏది గొప్పది? ఏ శిరస్సు గొప్పది అంటే ఏ శిరస్సు అయితే ఆయన 2 రూపాలకి నమస్కారం చేస్తుందో అటువంటి శిరస్సు గొప్పది. ఏవి 2 రూపాలు ఆయనవి అంటే ఒకటి విగ్రహ రూపము, ఇంకొకటి భక్త రూపముట. భక్తుల రూపంలో ఆయన ఉన్నట్టు. అందుకనే భక్తులకు కూడా నమస్కారం చెయ్యి, భక్తులకు కూడా సేవ చేస్తే అది భగవంతుడికే సేవ అవుతుంది అని చెప్తున్నారు. ఆ 2 రూపాల్లో భగవంతుడు ఉన్నాడు అని. అందుకనే ఎవరైతే దేవస్థానాల్లో కానీ, ఆశ్రమాల్లో కానీ, సత్సంగం జరిగే చోట కానీ భక్తుల్ని బాగా చూసుకుంటారో, వారికి అన్ని ఏర్పాట్లు చేసి వాళ్ళకి కావాల్సిన అన్నదానాలు, ఈ ఏర్పాట్లన్నీ చేస్తారో భగవంతుడి సేవ చేసిన పుణ్యమే వాళ్ళకు వస్తుంది. స్వామిజీ ఎన్నోసార్లు చెప్పారు, ఎక్కడో దూరంగా కూర్చుని మీరు చెప్పుల స్టాండ్లో సేవ చేస్తూ ఉంటారు.
ఇక్కడ ముందున్న వాళ్ళు కనిపిస్తారో లేదో కానీ తెలీదు, వాళ్ళకి మాత్రం నేను వెళ్ళి దర్శనం ఇస్తాను అని అన్నారు స్వామీజీ ఎన్నోసార్లు. ఎంతోమంది వాలంటీర్స్ అలా ఉన్నారు, అసలు పాపం ముందుకు రారు. ఒక సప్తాహ కార్యక్రమంలో లేదా ఒక నెల కార్యక్రమంలో ఎప్పుడో ఒక్కసారి చూసి ఉంటారేమో స్వామీజీని, దర్శనం కూడా చేసి ఉంటారు. ఎందుకని అంటే సేవలోనే స్వామీజీని చూస్తున్నారు. అటువంటి మహానుభావులు ఉన్నారు వాలంటీర్స్. వాళ్ళకి వెంటనే దర్శనం అవుతుంది. వాళ్ళు చేసే సేవ ఊరికే పోవట్లేదు. వాళ్ళ మనస్సులో కూడా అనుమానం రాకూడదు, అయ్యో మేము భక్తులకు కదా సేవ చేస్తున్నాము, స్వామీజీకి కాదే, భగవంతుడికి కాదే అని వాళ్ళ మనస్సులో కూడా రాకూడదు. అందుకే చెప్తున్నారు, ఆ 2 రూపాలకి ఏ శిరస్సు అయితే నమస్కరిస్తుందో అది ఆ శిరస్సే నిజమైన శిరస్సు. శిరస్తు తస్యోభయ లింగమానమేత్ తదేవ యత్ పశ్యతి తద్ధి చక్షు. ఆయన్ని ఏ కన్నైతే దర్శనం చేస్తుందో అదే నిజమైన కన్ను. అంటే కనుచూపు ఉందా లేదా అనేది ముఖ్యం కాదు, కంటికి కనిపిస్తున్నాడా లేదా స్వామి అనేది ముఖ్యం కాదు. మనం మనశ్చక్షులతో ఆయన్ని చూడాలి, జ్ఞాన నేత్రంతో ఆయన్ని చూడాలి, అది చాలా ముఖ్యమైనది. దానికి ఇది ఉపకరిస్తుంది. ఇలా చూసి కళ్ళు మూసుకుని ఆహా ఆ రూపాన్ని మనస్సులో నిలుపుకునేందుకు ఉపయోగపడుతుంది. చక్షుస్ అంటే ఏది, కన్నంటే ఏది, ఏదైతే ఆయన చూస్తుందో అదే నిజమైన చూపు, అదే నిజమైన కన్ను. తన స్థలం ఇచ్చుంటుంది, కానీ దాన్ని దున్ని మీకు పంటని చేసి ఆ వడ్లను ఎండబెట్టి ఆ తర్వాత దాన్ని బియ్యం రూపంగా తెచ్చిన ఏ రైతు మనకు మన ఇంటికి వచ్చి అన్నం కొరకు కష్టపడుతుండో మనకు తెలుసా? అసలు ఏ రైతు ఇచ్చి ఉంటాడో అంటే అది ఇక్కడే కావచ్చు. ఇప్పుడు ఒక దగ్గర ఉన్నామనుకోండి, బాస్మతి రైతు అంటే పంజాబ్ హర్యానా నుంచి రావాలి, మరి అక్కడ రైతు కష్టపడితేనే వచ్చింది కదా. పోనీ ఇంకొక రకంగా చెప్పుకుంటే కర్నూలు సోనా మసూరి అంటారు, మరి ఆ కర్నూలు బాపట్ల ఇలాంటి ప్లేస్లలోకి వచ్చినదే కదా. మరి ఏ రైతు కష్టపడితే ఈరోజు మనం పిడికడన్నం మన గొంతులోకి వెళ్తుంది, మనకు శరీరానికి శక్తి ఇస్తుంది. మరి వారికి మనం ఏం చేయగలుగుతున్నాం? వారికి మనం ఏం చేయలేకపోతున్నాం. కానీ దీనికి మూలమైన అంటే ఆహారానికి మూలమైన వ్యక్తి ఎవరంటే అన్నపూర్ణాదేవి. ఆ పరమేశ్వరుడికే మధ్యాహ్నం సమయంలో ఆకలి అవుతుంది అంటే తను ఇస్తేనే ఆ పరమేశ్వరుడికి ఆకలి తీరుతుంది. అందుగురించే కనీసం మనం ఎవరు మనకిస్తున్నారో తెలియదు, మనకు ఏ విధంగా వస్తుందో మనకు తెలియదు, వాళ్ళని గుర్తుపెట్టుకోవడానికి వాళ్ళ పేరు మనకు తెలియదు. కానీ అన్నం ముద్ద తీసుకొని మనం నోట్లో పెట్టుకునేటప్పుడు అన్నపూర్ణ సదాపూర్ణే శంకరే ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్యం సిద్ధార్థం అని చెప్పి ఒక్కసారి మనం ప్రార్థన చేయొచ్చు కదా. ఎందు గురించి అని చేస్తలేం. అమ్మా నువ్వు ఒక అన్నమే కాదు, మాకు జ్ఞానము వైరాగ్యం కూడా ఇవ్వడానికి ప్రయత్నించు తల్లి. అమ్మ నిన్ను అడగకపోతే ఎవరిని అడుగుతాం? నువ్వు పరమేశ్వరుడు ఆకలి తీరుస్తున్నావు తల్లి. ఈ విశ్వంలో ఉన్న ప్రతి ఒక్కరి ఆకలి తీర్చిన దానివి అవుతున్నావు. ఎందుకంటే పరమేశ్వరుడు తన గొంతులో ముద్ద తీసుకుంటే ఈ విశ్వమంతా కూడా ఆకలి పోతుంది తల్లి. నువ్వు లేకపోతే మా జీవితం ఎలా ఉండేది? నీకు మేము ఏమీ చేయలేకపోతున్నామమ్మా. కానీ అన్నం ముద్ద తీసుకున్నప్పుడు అన్నపూర్ణ సదాపూర్ణ అంటే సదాపూర్ణంతో ఉంటుంది. తను ఏది అడుగుతా అది ఇస్తుంది, ఆకలి అనేది లేకుండా చేస్తుంది. అంటే మనకు చాలామందికి ఒక అనుమానం రావచ్చు, ఏమండి మనం ఎక్కడెక్కడో చూస్తుంటాము, అక్కడ అనావృష్టి వస్తుంది, అక్కడ భోజనానికి కష్టపడుతున్నారంటే నిజమే, వాళ్ళు కష్టపడుతుండవచ్చు. అంటే ఉదయం తినాల్సింది ఆ కష్టంతో మధ్యాహ్నం ఎవరో ఒకరైతే ఒక దాత పంపిస్తున్నాడు కదా. ఈ దేశమే కావచ్చు, ఈ ఊరే కావచ్చు, ఈ ప్రపంచంలో ఎక్కడో అక్కడ. ఇప్పుడు మనం చాలాగా చూస్తుంటాం ఆఫ్రికన్ కంట్రీస్లో భోజనానికి కష్టమవుతుందని. అంటే విశ్వంలో ఉన్న ప్రతి దేశం కూడా అక్కడ కష్టపడుతున్నారంటే ఇక్కడికించి వాళ్ళ ధనము ధాన్యము ఇవన్నీ పంపిస్తున్నారు కదా, వాళ్ళే ఆకలి తీర్చడానికి. అందుగురించి ఆ అన్నపూర్ణాదేవి అనుకుంటుందంట ఈ విశ్వంలో ఒక్కరు కూడా ఆకలితో అలమటించకూడదని. అంటే కూర్చున్న దగ్గరికి అన్నపూర్ణాదేవి వచ్చి పెడుతుందంటే అలా పెడుతుందొచ్చు, కానీ అదే అన్నపూర్ణాదేవి ఇంకొక మాట అంటుంది, యాదేవి సర్వభూతేషు వృత్తిరూపేణ సంస్థిత నమస్తస్తే 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 నమో నమ. నీకు ఆకలి అవుతుంది, నీకు నేను ఆకలి తీరుస్తాను, కానీ నీ వృత్తి ధర్మాన్ని నువ్వు మర్చిపోయి ఊరికే కూర్చోకు సోమరిపోతుగా, నీ వృత్తి నువ్వు నెరవేర్చు, ఆకలే ఉండదని చెప్పి అన్నపూర్ణాదేవి చెప్తుంది. అంటే ఇవన్నీ కూడా మనం ఎందుకు నేర్చుకోవాలి? ఏ విధంగా మనము ఆ వందనం అనేది మనం చేయాలి? అంటే మనం వందనం అంటే ఏమనుకుంటాం? ఏమండి వందనం అంటే ఏంది? 2 చేతులు ఎత్తి దేవుడికి మొక్కడం. ఇది మనం అన్నీ చేస్తున్నాం. అంటే నవవిధి భక్తి మార్గాల్లో ఇది చేయడం వల్ల నేను ఆ శ్రీహరి పాదాల చెంతకు చేరుతానా అని అనొచ్చు. కానీ చేరుతావు, చేరకపోవచ్చు కూడా. ఎందుకంటే
నీ మనసులో ఆ శ్రీహరి ఉన్నాడా? నువ్వు ఎప్పుడైతే ఆ 2 చేతులు ఎత్తి మొక్కుతున్నప్పుడు నువ్వు ఒక్క మాట అనుకుంటున్నావా, ఇతడు భగవత్ స్వరూపం అని చెప్పేసి? మనం చూడండి, మనకు ఏదో ఒక రకమైన ఒక ప్రతి వ్యక్తి జీవితంలో ఇలాంటి తారసపడుతూ ఉంటాయి. మనకేదో చాలా డబ్బు అవసరం ఉంటుంది. మనకు తెలుసు ఆ డబ్బు అవసరం ఉన్నప్పుడు మన చిన్ననాటి స్నేహితులు ఉంటారు, లేదా ఆఫీస్లో కొలీగ్స్ ఉంటారు. వాళ్ళ మీద నమ్మకం, నేను ఇప్పుడు వెళ్ళి వారిని అడిగితే నాకు అర్ధరాత్రి అయినా కానీ ఇస్తారు అన్న నమ్మకంతో ఉంటాము. అలా నమ్మకంతో కూడా చెప్తుంటాం, నా స్నేహితుడు ఉన్నాడండి, వాడికి నేను ఒక్క ఫోన్ కాల్ చేస్తే వాడు తన సర్వస్వం నాకు ఇస్తాడండి, నా కష్టంలో ఉంటాడండి అని మనం అనుకుంటాం. కానీ ఒక్కొక్కసారి మనకేమవుతుంది, మనం అడిగిన సమయంలో మన స్నేహితుడికి ఇచ్చే అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అలా ఇవ్వని సంఘటనలు కూడా ఎంతోమంది జీవితాలలో ఉంటారు. ఎవరినైతే పూర్తిగా నమ్మి ఉంటారో వాళ్ళు ఏది చేయకపోయినప్పుడు ఎలా అని మనం గాబరపడుతుంటే ఎవరో తెలియని వ్యక్తి మనకొచ్చి సహాయం చేస్తున్నారు. అయితే అతను సహాయం చేస్తుంది ఎలా చేస్తున్నాడంటే మీకు తెలియదు, మీరు అడగకపోవచ్చు. కానీ ఇంకొక స్నేహితుడు తారా విని, ఎరా నీకు ఏదో ఇబ్బంది ఉందంట, ఆ మాత్రం అడగవా, ఇద పట్టు, ఈ 10,000 తీసుకొని ఇస్తుంటారు మనకు స్నేహితులు. ఎంతోమందిని చూస్తుంటాం. మరి వారికి ఆ సంకల్పం కల్పించింది ఎవరు? ఎందుకంటే అక్కడ 2 రకాలుగా ఉంటుంది. వాడు నన్ను అడగలేదు, వాళ్ళని అడిగాడు, వాళ్ళ దగ్గర లేదు, ఇవ్వలేదు, నన్ను అడిగితేనే ఇస్తానని చెప్పి ఆగిపోతే అప్పుడు మన జీవితం ఎలా ఉంటుంది? అంటే వాళ్ళకు ఒక మంచి సద్బుద్ధి గల సంకల్పం ఆ శ్రీహరి కల్పిస్తున్నాడు. నాయన, నీ స్నేహితుడికి కష్టం వచ్చింది, నీ దగ్గర ఉంది, నువ్వు వెళ్ళి ఆ స్నేహితుడిని ఆదుకో అంటాడు. అలా మన ఇంటికి వచ్చి ఆదుకున్న వాళ్ళు ఎంతోమంది, ప్రతి వ్యక్తి జీవితంలో ఎక్కడో అక్కడ, అంటే ఈ జీవిత కాలంలో ఎక్కడో అక్కడ మాత్రం ఇలాంటి ఇన్సిడెంట్ అయి ఉంటుంది. మరి దానికి కారణం ఎవరు? ఆ పరమేశ్వరుడు. మరి పరమేశ్వరుడికి నువ్వేం చేస్తున్నావు? వందనం చేస్తున్నావా కృతజ్ఞపూర్వకంగా? స్వామి, ఈరోజు నీకు నేను నమస్కారం చేస్తున్నాను. ఉదయం లేచిన వెంటనే నా జీవితంలో నిన్నటి రోజున నాకు నిజంగా కూడా సంకల్ప బలం వల్ల, నా అనుచరులందరూ కూడా నాకు తోడ్పడడం వల్ల నిన్నటి ఉద్యోగ ధర్మం నేను నెరవేర్చగలిగానని చెప్పేసి మనం ఎప్పుడైనా అనుకుంటున్నామా? అనుకోవడం లేదు. ఎందుకంటే వందనం అంటే ఏముందండి? ఇలా గుడికి వెళ్ళడం, నమస్కారం చేసుకోవడం, లేదా ఇంట్లో దేవుడి గదిలోకి వెళ్ళడం, 2 చేతులు ఎత్తి మొక్కడం, లేదా మనం కారులో పోతుంటాం, ఓ గుడి కనబడ్డదనుకో, మనం ఏ విధంగా వందనం చేస్తుంటాం? 2 చేతులు ఎత్తి మనం మొక్కేటప్పుడు మన శరీరంలో ఏ పార్ట్ కూడా పనిచేయకూడదు, ఈ 2 చేతులే పనిచేయాలి. ఆ శ్రద్ధతో ఆ ప్రార్థన చేయాలి. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. నిత్య జీవితంలో సమస్యల తీవ్రత నుండి బయటపడటానికి, నవగ్రహాలను సులభంగా ప్రసన్నం చేసుకోవటానికి ఒక్కొక్క నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ప్రత్యేకమైనటువంటి విధి విధానాలను పాటించాలని గ్రహవేదంలో మనకు వివరించారు. ఈ ప్రక్రియలో భాగంగా కృత్తికా నక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషులు ఎవరైనా సరే, కృత్తికా నక్షత్రానికి సూర్యుడి అధిపతి కాబట్టి ప్రతిరోజు కూడా సూర్య ధ్యానం చేసుకోండి, సూర్యుడి స్తోత్రాలు చదువుకోండి, సూర్య మంత్రాలు జపించండి. ఇలా చేస్తే కృత్తికా నక్షత్రం వాళ్ళు విశేషంగా జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించడానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అందుకే కృత్తికా నక్షత్రంలో జన్మించినటువంటి స్త్రీ పురుషులు ఎవరైనా సరే ప్రతిరోజు ఓం సవిత్రే నమః, ఈ సులభమైనటువంటి శక్తివంతమైనటువంటి సూర్య మంత్రాన్ని చదువుకోండి. ఓం సవిత్రే నమః. ఈ మంత్రం చదువుకుంటే తిరుగులేని విధంగా వాళ్ళ నక్షత్రానికి అధిపతి అయిన సూర్యుడి అనుగ్రహం కలుగుతుంది. కృత్తికా నక్షత్రంలో జన్మించిన వాళ్ళు విశేషమైనటువంటి పోటీతత్వాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు. ఇతర భాషల్లో కూడా మంచి నేర్పరితనం వీళ్ళకు ఉంటుంది. వీళ్ళు క్రమశిక్షణకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. స్నేహానికి ప్రాణం ఇచ్చే స్వభావం ఉంటుంది. దాన గుణం కూడా వీళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది. సందర్భాన్ని బట్టి కృత్తికా నక్షత్రం వాళ్ళ అభిప్రాయాలను మార్చుకుంటూ ఉంటారు. అయితే కృత్తికా నక్షత్రం వాళ్ళు ఇతరుల సలహాలు స్వీకరించకుండా వాళ్ళు అనుకున్నవి పాటిస్తూ జీవితంలో ముందడుగు వేస్తూ ఉంటారు. స్థిర చరాస్తులను కొనుగోలు చేస్తారు. అత్యున్నత అధికారం ఇచ్చేటటువంటి పదవుల్లో విజయం సాధిస్తారు. ఇలా విజయం సాధించాలంటే కూడా సూర్యుడి అనుగ్రహం కావాలి. నవగ్రహాల్లో సూర్యుడిని ప్రసన్నం చేసుకోవాలి. అందుకే సూర్య స్తోత్రాలు కానీ సూర్య మంత్రాలు కానీ చదువుకోవాలి. అలాగే సూర్యాష్టకం అని ఉంటుంది. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర, దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే అంటూ సూర్యాష్టకం మొదలవుతుంది. ఆ సూర్యాష్టకాన్ని ప్రతిరోజు చదువుకున్నా లేదా కనీసం విన్నా కూడా విశేషంగా కృత్తికా నక్షత్రం వాళ్ళకి సూర్యుడి అనుగ్రహం కలిగి
పరిపూర్ణంగా శుభ ఫలితాలను పొందవచ్చు. అలాగే కృత్తికా నక్షత్రంలో జన్మించిన వాళ్ళు గ్రహదోషాలు తొలగింపజేసుకోవాలంటే, గ్రహాల అనుగ్రహం కలగాలంటే కొన్ని ప్రత్యేకమైన దానాలు నిర్వహించాలి. కృత్తికా నక్షత్రంలో జన్మించిన వాళ్ళు గోధుమలు కానీ బెల్లం కానీ ఆదివారం ఎవరికైనా దానం ఇవ్వాలి. అసలు గోధుమ పిండితో చేసినటువంటి లడ్డూలు ఆదివారం చిన్నపిల్లలకి మీ చేత్తో పంచిపెడితే, గోధుమలు అంటే అవి సూర్యుడికి సంబంధించినవి కాబట్టి, బెల్లం అంటే అది సూర్యగ్రహానికి సంబంధించింది కాబట్టి, గోధుమలు బెల్లం అంటే సూర్యభగవానుడికి ఎంతో ప్రీతిపాత్రం కాబట్టి సూర్యుడి అనుగ్రహం కలుగుతుంది. గ్రహాలకు రాజైన సూర్యుడి అనుగ్రహం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అందుకే ఆదివారం గోధుమలు కానీ బెల్లం కానీ లేదా గోధుమలతో చేసినటువంటి లడ్డూలు కానీ మీ చేత్తో పంచిపెట్టండి, విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే కృత్తికా నక్షత్రం వాళ్ళు ముఖ్యమైన కార్యనిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు ఒక బెల్లం ముక్క తిని మంచినీళ్లు తాగి కార్యనిమిత్తమై బయటికి వెళ్ళండి. దీనికి కారణం ఏంటి? బెల్లం ముక్క అంటే అది సూర్యుడికి సంబంధించింది. అంటే ముందుగా సూర్యునికి స్మరించుకొని సూర్యుడికి ప్రియమైనటువంటి బెల్లం ముక్కను ఆహారంగా స్వీకరించి సూర్యుడి అనుగ్రహాన్ని పొంది కార్యనిమిత్తమై బయటికి వెళ్ళినట్లయితే సూర్యుడి అనుగ్రహం ద్వారా విశేషమైనటువంటి శుభయోగం కలుగుతుంది. అలాగే కృత్తికా నక్షత్రంలో జన్మించిన వాళ్ళు వీలైనప్పుడల్లా తెల్లటి పూలమాలలు కానీ లేదా పూల దండలు కానీ ఆదివారం పూట విష్ణుమూర్తి ఆలయంలో సమర్పించండి. దానికి కారణం ఏంటంటే, నవగ్రహాల్లో సూర్యుడు రాజు, ఆ సూర్యుడికి అధిపతి శ్రీ మహావిష్ణువు. అందుకే కృత్తికా నక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషులు ఎవరైనా సరే వాళ్ళ నక్షత్రానికి అధిపతి సూర్యుడు కాబట్టి, ఆ సూర్యుడికే అధిపతి శ్రీమన్నారాయణమూర్తి కాబట్టి శ్రీమన్నారాయణమూర్తి ఆలయంలో ఆదివారం మీ చేత్తో మల్లెపూలమాల స్వామివారికి సమర్పించండి. లేదా తెల్లటి పూలదండలు ఏవైనా సరే విష్ణుమూర్తి ఆలయంలో మీ చేత్తో స్వామివారికి సమర్పించి చక్కగా ఆలయంలో ప్రదక్షిణలు చేయండి. విష్ణువు ఆలయంలో ఆదివారం ప్రదక్షిణలు చేస్తే కృత్తికా నక్షత్రం వాళ్ళకి విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే వీలైనప్పుడల్లా దేవాలయంలో ఎక్కడైనా సరే విష్ణుమూర్తి అర్చన కోసం తెల్లటి సంపెంగ పూలు కానీ జాజి పూలు కానీ మల్లెపూలు కానీ నందివర్ధనం పూలు కానీ వీటిలో ఏవైనా స్వామివారి అర్చన కోసం ఇస్తూ ఉండండి. ఇలా చేస్తే కూడా మీకున్న గ్రహదోషాలు తొలగిపోయి మీ నక్షత్రానికి అధిపతి అయిన సూర్యుడి అనుగ్రహము, ఆ సూర్యుడికే అధిపతి అయినటువంటి విష్ణువు అనుగ్రహం మీకు కలుగుతుంది. తొందరగా జీవితంలో మంచి సత్ఫలితాలు పొందవచ్చు. అలాగే ప్రతి నెలలో కూడా ఆదివారం ఉపవాసం ఉండండి. అలా ఉపవాసం ఉంటే మీకున్న దోషాలన్నీ తొలగిపోతే ముఖ్యమైన కార్యక్రమాలన్నీ శుక్రవారం రోజు ప్రారంభించండి. అలాగే మంత్రాల పరంగా సూర్యుడి మంత్రంతో పాటుగా కృత్తికా నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఈశ్వరుడి మంత్రము విష్ణువు మంత్రము కూడా జపించుకోండి. అంటే ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని ప్రతిరోజు వీలైనన్ని సార్లు జపించుకోండి. ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రం కూడా ప్రతిరోజు వీలైనన్ని సార్లు జపించుకోండి. అంటే సూర్య మంత్రము, శివ మంత్రము, విష్ణు మంత్రము, ఈ 3 మంత్రాలు మీరు జపించుకున్నట్లయితే కృత్తికా నక్షత్రం వాళ్ళకి మంచి శుభ ఫలితాలు కలగటానికి, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో విశేషంగా రాణించటానికి, గ్రహాల అనుగ్రహం కలగటానికి, సకల దేవతల అనుగ్రహం ద్వారా మీ అభీష్టాలన్నీ నెరవేరటానికి ఈ మంత్ర జపం విశేషంగా సహకరిస్తుంది. ప్రధానంగా ఉద్యోగ వ్యాపార రంగాల్లో రాణించడానికి మాత్రం విష్ణు మంత్రం ఎక్కువగా జపించుకోండి. ఐశ్వర్య ప్రాప్తి కోసం శివ మంత్రం జపించుకోండి. తొందరగా జీవితంలో పురోభివృద్ధిని సాధించడానికి సూర్య మంత్రాన్ని జపించుకోండి. ఈ ప్రత్యేకమైన విధి విధానాలను పాటిస్తూ వీలైనప్పుడల్లా కృత్తికా నక్షత్రం వాళ్ళు ఆదివారం పూట విష్ణువు ఆలయ సందర్శనం చేయండి. విష్ణువు ఆలయంలో యుగ్మ ప్రదక్షిణం చేయండి. యుగ్మ ప్రదక్షిణం అంటే సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేయటం అని అర్థం. 2, 4, 6, 8 ఇలా సరి సంఖ్యలో విష్ణుమూర్తి ఆలయంలో ఆదివారం ప్రదక్షిణలు చేయండి. అలా చేస్తే దాన్ని యుగ్మ ప్రదక్షిణం అంటారు. అలా చేయటం ద్వారా కూడా తొందరగా జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించి విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.